అందరికీ నమస్తే. నేను మీ రాకేష్ కృష్ణన్, తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 64 స్థానాల్లో అసెంబ్లీలో ఎమ్మెల్యేలను గెలిపించి అధికార బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టి అధికార బీఆర్ఎస్ పార్టీకి కేవలం 39 స్థానాలలో ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించడం జరిగింది. తదనంతరం ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు మొన్న ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రతిపక్ష నేతగా ఉండి ప్రభుత్వానికి బాధ్యతాయుతంగా తెలంగాణ ప్రజల పక్షాన వారి యొక్క సమస్యల పక్షాన బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష పార్టీ నేతగా సలహాలు సూచనలు ఈ ప్రభుత్వానికి ఇవ్వాల్సింది పోయి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టి ఈ నెల 8వ తారీఖు నుంచి ప్రజెంట్ వరకు జరుగుతున్నటువంటి బడ్జెట్ సమావేశాలకు కూడా డుమ్మా కొట్టి అసెంబ్లీకి రాకుండా కేసీఆర్ గారు ఫామ్ హౌస్ కి పరిమితం కావడం జరిగింది. అధికారంలో ఉన్నప్పుడు అదే ఫామ్ హౌస్ కు పరిమితం అయిండు. ముఖ్యమంత్రిగా కొలువు ఎరగబెడుతున్నప్పుడు కూడా అదే ఫామ్ హౌస్ కేంద్రంగా రాజకీయం చేసి ప్రజల యొక్క సమస్యలను ప్రజల యొక్క పాలనను గాలి కోలేసినటువంటి గనుడు ఆనాటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు. బడ్జెట్ లో నీటి ఏదైతే కృష్ణా నది జలాల మీద వాటి యొక్క వాటా మీద తీవ్రమైనటువంటి చర్చ నడుస్తా ఉంది అసెంబ్లీలో. అలాంటి అసెంబ్లీకి ప్రతిపక్ష పార్టీ నేతగా బాధ్యతాయుతమైనటువంటి హోదాలో ఉన్నటువంటి కె చంద్రశేఖరరావు గారు అసెంబ్లీకి రాకుండా మళ్ళా ఫామ్ హౌస్ లోనే తాయి పండుకున్నాడా లేకపోతే సోయి లేకుండా పరిపాలన కానీ లేదా ప్రతిపక్ష హోదా నా మీద ఉంది అని చెప్పి ఆ మాట మర్చిపోయి కానీ ఉండడా మాకు తెలియదు. కానీ మళ్ళీ అసెంబ్లీకి రాకుండా ఇవాళ వారి యొక్క హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఇతర ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీదకి ఎగలేపి పచ్చి అబద్ధాలు మాట్లాడిస్తా ఉన్నాడు. ఇవాళ నేను ఒక మాట తలుచుకున్నా. ఇవాళ తీవ్రమైనటువంటి చర్చ కృష్ణా నది జలాలు వాటి యొక్క వాటా మీద అసెంబ్లీలో భీకరమైనటువంటి పోరు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి నడుస్తా ఉంది. ఈ సందర్భంలో ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి కె చంద్రశేఖరరావు గారు రాకుండా అసెంబ్లీకి రాకుండా ఉండడాన్ని యావత్ మంది తెలంగాణ సమాజం ఏ విధంగా స్వాగతిస్తుందో ఒకసారి ఆలోచించేయమని నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ఇవాళ కృష్ణా బేసిన్ లో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టుల యొక్క హక్కులను కేఆర్ఎండికి అప్పగించిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ మీద గగ్గోలు పెడుతున్నటువంటి ఈ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇవాళ ఏ విధంగా ప్రభుత్వం మీద బురద జరుగుతున్నారో ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ ఆ రోజు వీళ్ళు 9.5 ఏళ్ళు ప్రభుత్వంలో ఉండి కేఆర్ఎండి ఏదైతే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డులో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టుల యొక్క నీటి హక్కులను ఆ బోర్డుకు వీళ్ళే అప్పనంగా ఆనాటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు, ఆనాటి నీళ్ల మంత్రి తన్నీరు హరీష్ రావు గారు, ఆనాటి నీళ్ల శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ గారు ఆ యొక్క ఫైల్ మీద సంతకం పెట్టి తెలంగాణ ప్రాంత ప్రజల యొక్క ప్రయోజనాలను ఆంధ్ర పెత్తనాలకు ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్ గారికి ఆంధ్ర ప్రజల యొక్క ప్రయోజనానికి వీళ్ళంతా తాకట్టు పెట్టారనే మాట నగ్న సత్యం. ఇవాళ ఒక మాట నేను అడగదలుచుకుంటున్నా. ఇవాళ మీరు అంటున్నారు కదా కృష్ణా జలాల యొక్క వాటా పంపిణీ అని చెప్పి. కృష్ణా జలాల యొక్క వాటా మేము ఒకటి చెప్తాం, మీరు వినండి. ఇవాళ 811 టీఎంసీలకు సంబంధించి తెలంగాణ ప్రాంతానికి దాదాపుగా 551 టీఎంసీలు తెలంగాణ ప్రజలకు రావాల్సినటువంటి హక్కు అది. మీరేం చేసిండ్రు? ఇవాళ తెలంగాణ ప్రాంతానికి 299 టీఎంసీలుగా సంతకాలు పెట్టి ఆంధ్రప్రదేశ్ కు 511 టీఎంసీలుగా మీరు వాళ్ళకు సంతకాలు పెట్టి అప్పనంగా అప్పగించడం జరిగింది. ఒక మాట నేను అడగదలుచుకున్నా. ఇవాళ కృష్ణా నది తెలంగాణ రాష్ట్రంలో 62% కృష్ణా నది ఈ తెలంగాణ భూముల యొక్క పారుకుంటూ పోతుంది. ఇవాళ దేశంలో ఉన్నటువంటి నదీ జలాల బోర్డు కానీ లేదా దేశంలోని జలవనరుల శాఖ కానీ జలవనరుల మంత్రిత్వం శాఖ కానీ ఏం చెప్తుందంటే ఏదైనా ఒక రాష్ట్రంలో ఒక నదీ జలాలు పారుతున్నాయంటే ఆ రాష్ట్రంలో ఎంత మేరకు ఆ నదులు పారుతున్నాయో అంత మేరకు సపోర్టు తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా నది 68% తెలంగాణ భూముల్లో పారుకుంటూ వెళ్తుంది. ఆ పారుకుంటూ పోతుంది 68% కాబట్టి 68% ఆ యొక్క నీళ్ళలో ఆ రాష్ట్రానికి అంటే తెలంగాణ రాష్ట్రానికి 68% అంటే దాదాపుగా 551 టీఎంసీలు తెలంగాణ ప్రాంతానికి తెలంగాణ ప్రజలకు రావాల్సినటువంటి నీటి హక్కు లేదు. ఇవాళ
32% మాత్రమే ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా నది పారుతుంది. అలాంటి కృష్ణా నది యొక్క నీళ్లను ఇవాళ ఏ విధంగా దాదాపుగా 512 టీఎంసీలను ఆంధ్రప్రదేశ్ యొక్క మన ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కె చంద్రశేఖరరావు గారు, ఆనాటి నీళ్ల మంత్రి తన్నీరు హరీష్ రావు గారు, నీళ్ల శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ గారు మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పగించడం జరిగింది. మీరుగా పథకాలు పెట్టింది కృష్ణానది జలాల మీద. ఈ సందర్భంగా ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి నేటి ప్రతిపక్ష నాయకుడు కె చంద్రశేఖరరావు గారిని అడగదలుచుకున్నా. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని అనువాదములు రూపొందించింది నువ్వే అని చెప్పినవు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని రూపొందించింది నేనే అని చెప్పి అనేక సందర్భాల్లో నువ్వు చెప్పినావు కదా. ఈ సందర్భంగా నేను ఒక మాట అడగదలుచుకున్నా. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని నువ్వు రూపొందిస్తే చట్టంలో ఏ విధంగా ఉన్నదో మరి ఆ విధంగా నీ కళ్ళు అప్పుడు మూసుకుపోయినా నేను అడుగుతా ఉన్నా. ఇవాళ తెలంగాణకు 299 టీఎంసీలుగా ఆ రోజే ఆ చట్టంలో ఉన్నది. 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ అని చెప్పి రాసి స్పష్టంగా ఆనాడు చట్టంలో ఉన్నది. మరి చట్టం రాసినటువంటి వ్యక్తి నువ్వు మరి కావాలనే తెలంగాణ ప్రజల యొక్క నీళ్లను ఆంధ్రప్రదేశ్ కు అప్పగించినవా? ఇది కుట్రలో భాగమేనా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నువ్వు ఆ రోజు ఆంధ్ర ప్రాంతంలోని రోజా గారి ఇంటికి వెళ్ళి ఉలవచారు, నాటుకోడి, రొయ్యల పులుసు, చికెను, మటను, బోటి ఇట్లా మాంసాహారం మధ్య బొజ్జనీగా తిని తెలంగాణ ప్రాంత ప్రజల యొక్క ప్రయోజనాన్ని ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాసిచ్చినవు. ఆ రోజు జరిగినటువంటి ప్రెస్ మీట్ లో రోజా గారితో పాటు ఏమన్నా ముఖ్యమంత్రి ఆనాడు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు లేదు రాయలసీమను రత్నాలసీమగా మార్చడం ఖచ్చితంగా తెలంగాణ ఆంధ్ర ప్రజలను కాపాడుకునే బాధ్యత ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రుల మీద ఉందని చెప్పి చెప్పడం జరిగింది. తదనంతరము ఆనాటి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి అక్కడ ముఖ్యమంత్రి ఉన్నటువంటి కె చంద్రశేఖరరావు గారి యొక్క అధికారిక నివాసమైనటువంటి కొంప ప్రగతి భవన్కి వచ్చి ఏమన్నాయా ఇద్దరు కలిసి హైదరాబాద్ దిగాలని తిరుగుకుంటూ కృష్ణానది జలాల యొక్క వివాదం ఇక లేదు, సద్దుమణిందని చెప్పి చెప్పడం జరిగింది. ఏ విధంగా సద్దుమణిగింది? ఇవాళ మన ప్రాంతానికి తెలంగాణ రాష్ట్రానికి 551 టీఎంసీలు రావాల్సి ఉండే ఇవాళ కేవలం 299 టీఎంసీలు మాత్రమే వస్తున్నాయి. నువ్వు ఈ అంశం మీద ఎందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు అడగలేదు చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇది కాదా తెలంగాణ ప్రజల యొక్క ప్రయోజనాన్ని ఆంధ్ర ప్రాంత ప్రభుత్వానికి కానీ ఆంధ్ర ప్రాంత ప్రజలకు కానీ తాకట్టు పెట్టడం నేను అడుగుతా ఉన్నా. ఎందుకు బుద్ధి జ్ఞానం లేకుండా ఇంకా అబద్ధాలను అసెంబ్లీలో అందరించి రంగరించి అందంగా తయారు చేసి అబద్ధాలు చెప్తున్నామని చెప్పి ఆనాటి నీళ్ల మంత్రి మరి తన్నీరు హరీష్ రావు గారిని అడుగుతా ఉన్నా. ఆ రోజు మీరు అబద్ధాలు చెప్తే చెల్లిపోయింది, ఇప్పుడు మీరు అబద్ధాలు చెప్తే నడిచేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ప్రజాపాలన అమలైతా ఉందనే మాట నేను తెలియజేస్తా ఉన్నా. మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా 100% ఇవాళ అసెంబ్లీలో ఏ విధంగానైతే కృష్ణానది జలాల మీద మరి నీటి పంపకాల మీద నీటి వాటా విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత కాంగ్రెస్ పార్టీలోని ఇరిగేషన్ మినిస్టర్ గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్పష్టంగా పవర్ పాయింట్ ప్రజెషన్ చేయడం జరిగింది. ఆల్రెడీ ప్రజల్లో చర్చ జరుగుతుంది. వీళ్ళు కావాలనే గగ్గోలు పెడుతున్నారు అసెంబ్లీలో. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడే మరి కృష్ణానది జలాల యొక్క వాటా గురించి మాట్లాడలేకపోయిండ్రు. వీళ్ళ యొక్క అసమర్థ పరిపాలన వల్లనే, వీళ్ళ యొక్క అనాలోచిత నిర్ణయాల వల్లనే, లేదా ఆ రోజు బీఆర్ఎస్ అనేటువంటి ఒక కొత్త దుకాణం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో కూడా బీఆర్ఎస్ పార్టీని పోటీ చేయించాలి. కాబట్టి ఇప్పుడు నీటి విషయంలో మనం వదిలిపెట్టొద్దు. ఈ ప్రాంత ప్రయోజనాల గురించి మనకు మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటు అడగడానికి మనం ముఖముందనే ఉద్దేశంతో ఈ యొక్క రాజకీయ కుట్రలో భాగంగానే మరి కె చంద్రశేఖరరావు గారు మనకు రావాల్సినటువంటి నీటి వాటా విషయంలో మరి కావాలనే అసత్వం వహించిననే విషయాన్ని యావత్ మంది తెలంగాణకు నేను తెలియజేస్తా ఉన్నా.